ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికి శుభ సాయంత్రం. తమిళనాడులో మరొక ఘోరం జరిగింది. నిజంగా అసలుకి ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎందుకు హత్యలు చేస్తున్నారు, ఏం కథ ఏం అర్థమై వస్తలేదు. కానీ ఇది మాత్రం కారణంతో జరిగింది. ఈ ముచ్చట ఏం జరిగిందంటే జూన్ 7 తారీఖు నాడు లగ్గమైందంట. జంట ముద్దుగురు సిల్క గోరెంకలు ఎక్కువ ఇద్దరు పిల్లగాడు. పిల్ల పేరేమో లోకేశ్వరి, పిల్లగాని పేరేమో పన్నీర్ అంట. మరి ఇదేం పన్నీరో, పాలక్ పన్నీరా లేకపోతే ఇంకేం పన్నీరో. అయితే లగ్గంలో చెప్పిరంట పిల్లగానికి ఏం పెడతామంటే పిల్లగానికి 5 తులాల బంగారం పెడతా, ఓ బైక్ పెడతా, ఒక ఏసీ ఇప్పిస్తా అని లగ్గం చేసిరంట. లగ్గం అయిన నాటి నుంచే మొదలుకుందంట ఇక వెళ్ళి పాడైపోను. ఏమాయ 5 తులాల బంగారం అని 4 తులాలే పెట్టిరి, ఆ బైక్ ఏమాయ, మళ్ళీ పోతే ఏసీ ఏమాయ, అవి తీసుకురా అని పెట్టినాడు పిల్లగాడు. ఇక చూడు లగ్గం అయిన నాటి నుంచే ఆ పని చేస్తే 4 రోజుల దాకా అరిగోస పెట్టినట్టు అమ్మాయిని. అత్త మామ ఆడపిల్లలు అంతా ఇంట్లో అంతా తలిగినట్టు. తులం బంగారం ఇంకా రావాలా నాకు. తులం బంగారం కోసం కొత్త పెయిన్ పిల్ల ఎంబడి పడతారా సన్నాసులారా. ఇక పిల్ల ఎగలేక ఏం చేసిందంట, ఇక 27 తారీఖు నుంచి 27 ఉన్నది, 28 ఉన్నది, 29, 30 తారీఖు నాడంట జర మా అమ్మగారి ఇంటికి వేస్తాను పోయిందంట. పోయినావు కానీ వస్తాడు మాత్రం ఆ తులం బంగారం, ఆ బైక్, ఆ ఏసీ తీసుకొని రావాలి, తులం బంగారం మాత్రం పక్కా అని చెప్పిరట. పోయిందంట. పోయినాడు ఇక ఏమేం చెప్పింది ఏం కాదు వామ్మర కొడుక. పెళ్ళి అయిన 4 రోజులకే గిట్టెమ్మడి పడ్డారు నాయం బట్టి. ఇక నన్ను పొడిగేలా బతకనిస్తారు ఇంట్లో అనుకుందట. ఎవరు చూసి ప్యాన్ కూరేసుకొని వచ్చిందట. కథం అయిపోయాయన. తులం బంగారం కోసం తను దాలించుకుంది పెళ్లిపిల్ల. మరి పెళ్లిపిల్ల కనుకన్నా సిగ్గుండాలి జరనన్న. అరే తులం బంగారం కోసం కొత్త పెళ్లిపిల్లని గిట్ట అంటున్నాం ఎందుకమ్మా అని అయ్యమ్మ కన్నా బుద్ధి చెప్పుకోవాలి, అక్కయ్యల కన్నా బుద్ధి చెప్పుకోవాలి. ఆడు ఇంకెంత పెద్ద పాడు కావో పాడైపోను, ఆడు కష్టాన్ని చేతగానాడు అన్నట్టుంది. ఒక తులం బంగారం 5 తులాల కాడ 4 తులాలు పెట్టే ఒక తులం బంగారం వెనుకో ముందు పెట్టకపోయిన అర్ర సన్నాసి పన్నీరు. నీ పన్నీరు నాశనం అయిపోను, నువ్వేం పన్నీరు రా. తులం బంగారం కోసం కొత్త పెళ్లి పిల్లని గంత ఇబ్బంది పెడుతుంటే మరి అయ్యో పెళ్ళి అయిన 2 రోజులు అన్నాడు, మరతెలు అన్నాడు, ఆకలి దూపాలు ఉంటాయి, గట్టినే పిల్ల కానీ ఒక్కింట దూలేదు ఉంటుంది, ఆ మంచి ఉంటుంది. మరి ఈ కార్యక్రమాలను ఉండే మరి ఇప్పుడు ఎందుకు. సరే ఓ వారం 10 రోజులు అయినాకనో 4 రోజులు అయినాకనో అత్తమామ కాడికి పోయి ఏమాయ అత్తమామ మరి నాకు ఇంకో తులం బంగారం వచ్చేది ఉంటే మరి మీరు పెడతాన రకం ప్రకారంగా పెట్టాలి కదా అని ఒక పెద్దవాడిని తీసుకొని పోయి అడిగితే ఆ పెళ్లి పిల్ల తండ్రి పెట్టును పెట్టకపోను అదో లెక్క. లగ్గమైన నాడు పుస్తక కట్టిన నుంచి మొదలుకుంటే సచ్చి దాకేమటే పడ్డారట. చూడు గీల కథ. తమిళనాడులో ఊరే ఊరు అంటే అది ఉంటే గీడ ఊరి పేరు ఇది తిరువల్లూరు జిల్లా అంట. పొన్నేరు గ్రామం పేరు పొన్నేరి. మరి ఆ పొన్నేరు ఏందో, చిన్నేరు ఏందో, ఈ పేరు అదేంది పన్నీరు ఏందో, ఇక వాళ్ళకాయ మరి కట్టే ఉంటాడు పేర్లు. కానీ తులం బంగారం కోసం చక్కదానాల పిల్లని చంపుకుంటావరా పన్నీరు. నీ ఆలిపోయా ఊగిసోండి ముచ్చట వచ్చింది ప్రజలారా ఉంటా మరిగా.